వితండవాదన అంటే ఏంటో తెలుసా అండి? ఇప్పుడు చూద్దామండి. ఆ పదానికి గల పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు కూడా తెలుసుకోవాలి మనం. సామాన్యంగా వాదికి కానీ ప్రతివాదికి కానీ తనకంటూ ఒక సిద్ధాంతం ఉండి దానికి అనుగుణంగా వాదనలో క్రమంగా తన అంశాలను, దట్ ఈస్ పాయింట్స్, బలపరుచుకుంటూ వస్తారు. చివరికి ప్రతిపక్షాలని బలహీనపరుస్తూ సదస్యుల సమక్షంలో తన గెలుపు నిరూపించుకుంటూ వాదిస్తారు. కానీ అంత తేలికగా అపజయాన్ని ఒప్పుకోవటాన్ని సహించరు ఎదుటివాళ్ళు. సహృదయులైతే విషయం అవగాహతం చేసుకొని జయించిన వాడిని అభినందిస్తారు. అల్ప పండితులు అయితే ఓడిపోయిన కొద్దీ సహనం కోల్పోయి వాదించే అంశం నుండి పక్కకు తొలగించే వేరే విషయాల ప్రస్తావన తెచ్చి డిబేట్ చేసి గెలిచినట్లు బుకాయిస్తారు. దేశం కొవ్వేన ఊరగతే అడగలేక మధ్యల మీద పడ్డట్టు ఈ సామెత అట్లు పుట్టినదే. శ్రీనాథుడి ఊళ్ళ నుండి రాజమండ్రి పండిత ఊళ్ళను ఇట్లు అన్నారు: బోధ మల్వంగు గర్వమభ్యున్నతంబు శాంతి నిపచ్చరంబు మచ్చరము ఘనము కూప మండూకముల పోలి కొంచె మెరిగి పండితమ్మయ్యులైన వైతంగికులవు అని. తనకంటూ ఒక వాదం లేకుండా ఎదుటి వారిని ఖండించడమే ధ్యేయంగా అప్రస్తుత విషయాలను తెచ్చి రాద్ధాంతం చేసేవాళ్ళు వితండవాదులు. వితండవాదం కలవారు వైతండికులు. అంటే బోధము, జ్ఞానము, కూపస్థ మండూకం అంటే బావిలోని కప్ప, ఇదే సమస్తము, ఇది కాక ఇంకేమీ ఉండదు, నా పైన ఉండే ఆకాశము ఈ బావి తప్ప ఇంకేమీ లేదనుకుంటుంది. బయటకి వస్తే లోకం ఎంతుందో దానికి తెలిసి వస్తుంది. నిపచ్చరము అంటే శూన్యం. స్వపండితం మన్యుమానః అంటే పండితం మన్యువు, తనకు తానే అంటే నేను పండితుణ్ణి అనుకునేవాడు. అపారంగా కావ్య శాస్త్రాలున్నా చదువుకునే శ్రద్ధ లేకుండా విజ్ఞులతో మొండిగా వాదం చేసేవాడు వితండవాది. ఇవి యొక్కింత లేని ఎడ తృప్తుడనై హరిభంగి సర్వమున్ తెలిసితినంటూ గర్వత మతిన్ విహరించితి తొల్లి అని భర్తృహరి అంటారు. పండితుల దగ్గర ఏ కొద్దిగానో తెలుసుకోగానే నాకు ఏమీ తెలియదు అని నిర్ధారణకు చాలంటారు ఆయన. అందుకనేనండి మనం మంచి వాళ్ళతో ఎంత గురువుల దగ్గర ఎంత నేర్చుకున్నా నాకు ఏమీ రాదు అనే విషయాన్ని చెప్పాలి. ఎక్కడ